4G ఇంటర్నెట్ వేగాన్ని చూసాం. ప్రస్తుతం 5G స్పీడ్ని చూస్తున్నాం. క్రమంగా 6G సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నెట్ వేగంలో ఇలా మార్పులు వస్తూనే ఉన్నాయి. అయినా కొన్ని చోట్ల సిగ్నల్స్ సరిగ్గా అందక ఇబ్బందులు తప్పడం లేదు. హైరైజ్ అపార్ట్మెంట్లు, భారీ బిల్డింగ్లలో ఆశించిన స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్ ఉండటం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ట్రాయ్ కొత్త ప్రణాళిక రూపొందించింది. మల్టీ స్టోర్ బిల్డింగ్లలో సరైన ఏర్పాట్లు లేకపోవటం వల్లే ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా అందటం లేదని ట్రాయ్ అధ్యయనంలో తేలింది. అందుకే భవన నిర్మాణ సమయంలోనే పలు జాగ్రత్తలు తీసుకుంటే కనెక్టివిటీ సమస్యలు తలెత్తవని భావిస్తోంది. ఈ మేరకు రేటింగ్ ఆఫ్ బిల్డింగ్స్ ఫర్ డిజిటబుల్ కనెక్టివిటీ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. డిజిటల్ కనెక్టివిటీలో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అని పరిశీలించి రేటింగ్ ఇవ్వడమే ప్రధాన లక్ష్యం. ఆ వివరాలపై ట్రాయ్ రీజియనల్ ఆఫీస్ అడ్వైజర్ ప్రవీణ్ కుమార్తో ముఖాముఖి. ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి దాని నాణ్యతను పరిశీలించిన తర్వాతనే ఆసక్తి చూపిస్తాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కొనుగోలు చేయాలంటే వాటికి సంబంధించిన రేటింగ్ పరిశీలిస్తాం. ప్రస్తుతము భవనాలకు కూడా రేటింగ్స్ నిర్ణయిస్తున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భవనాలకు రేటింగ్ నిర్వహిస్తున్నారు. వాటి సరసన ట్రాయ్కి సంబంధించిన రేటింగ్ కూడా చేరింది. టెలికాం నియంత్రణ సంస్థ ఆ భవనంలో ఇంటర్నెట్ సదుపాయం ఏ విధంగా ఉంది, 4G కానీ 5G కానీ దానికి సంబంధించిన స్పీడ్ ఏ విధంగా వస్తుందని పరిశీలించిన తర్వాతనే వాటికి భవనాలకు రేటింగ్ ఇస్తుంది. ప్రస్తుతం ట్రాయ్ ఇచ్చే రేటింగ్ సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి టెలికాం నియంత్రణ సంస్థ రీజనల్ ఆఫీస్ సలహాదారు ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగిన మరొకరు తెలుసుకున్నాం. డిజిటల్ కనెక్టివిటీ అనే దానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు సార్. అసలు డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్స్ అనేది ఏంటి, దీన్ని ఎందుకోసం తీసుకొచ్చారు? 80% మనం చేసే డేటా కన్జంప్షన్ హ్యాపన్స్ బిల్డింగ్స్ లోపల అవుతుందన్నమాట. ఈ మధ్యలో స్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, పిల్లల ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, గేమింగ్స్ కానివ్వండి, లాట్ ఆఫ్ కన్జంప్షన్, డేటా కన్జంప్షన్ ఏదైతే మన యూసేజ్ ఉందో అది ఇన్సైడ్ ద బిల్డింగ్స్ అవుతుందన్నమాట. కానీ ప్రాక్టికల్గా ఏమవుతుందంటే కవరేజ్ ఏదైతే ఉందో అవుట్డోర్స్లో కవరేజ్ చాలా బాగుంటుంది. కానీ అదే మనం ఇన్సైడ్ ద బిల్డింగ్స్ వస్తే ఏదైతే ఈ 4G 5G నెట్వర్క్స్లో హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో మన బిల్డింగ్ వాల్స్ నుంచి పెనిట్రేట్ అయ్యి లోపలికి వచ్చినప్పుడు ప్లస్ మన ఇన్సైడ్ మన ఇంట్లలో ఉన్న స్ట్రక్చర్స్ అవి ఆ సిగ్నల్ని చాలా అటెన్యూయేట్ చేస్తాయి అన్నమాట. సో వాట్ వీ హ్యావ్ రియలైజ్డ్ ఈజ్ మనకు అవుట్డోర్లో పాటు ఇండోర్ ఇన్ బిల్డింగ్ సొల్యూషన్ ఇన్సైడ్ ద బిల్డింగ్స్ కూడా మొబైల్ టవర్స్ అవి ఎస్థెటిక్ సెన్స్లో ఎస్టాబ్లిష్ చేసి అవుట్డోర్లో ఏదైతే కవరేజ్ ఉందో అదే స్పీడ్ అవైలబిలిటీ ఇన్సైడ్ ద బిల్డింగ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై గత 6-7 సంవత్సరాల నుంచి ఈ డైరెక్షన్లో ఎఫర్ట్ పెట్టి అక్టోబర్ 2024లో రెగ్యులేషన్స్ రిలీజ్ చేసిందనమాట. రేటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఫర్ ఇన్ బిల్డింగ్ కనెక్టివిటీ. సో ఏదైతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అవుట్డోరే కాకుండా ఇన్సైడ్ ద బిల్డింగ్, స్పెషల్లీ ఈ మధ్యలో మనం పెద్ద అర్బన్ సిటీస్ లైక్ హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, 50 స్టోరీడ్ 70 స్టోరీడ్. సో ఆ బిల్డింగ్స్లో ఇన్సైడ్ ద రూమ్స్ మంచి కవరేజ్ రావాలంటే వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ ఇండోర్ కనెక్టివిటీ ఇన్ బిల్డింగ్ సొల్యూషన్. సో దట్ ప్రతి ఫ్లోర్ ప్రతి రూమ్లో మొబైల్ కవరేజ్ కానివ్వండి, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కానివ్వండి, ఈ కవరేజ్ చాలా సొల్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తే కవరేజ్ చాలా బాగుంటుంది. ఈ ట్రాయ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన యాక్ట్ ఏంటి సార్? అంటే దాన్ని అమలుపరచడానికి సంబంధించి ఎలా చేయొచ్చు, మీకున్న పవర్స్ ఏంటి, ట్రాయ్కున్న పవర్స్ ఏంటి టెలికాం నియంత్రణ సంస్థ? ప్రస్తుతము ట్రై క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీద నిరంతర ప్రయత్నం చేస్తుందండి, సర్వీస్ ఇంప్రూవ్ చేయనీకి. సో మేము ఏంటంటే డ్రైవ్ టెస్ట్ అన్నీ చేసి అవుట్డోర్లో మాత్రము వీఆర్ ఎన్ఫోర్సింగ్ దీస్ రెగ్యులేషన్స్ ఫర్ ఆల్ టీఎస్పీస్. కానీ ఇన్ బిల్డింగ్ వచ్చినప్పుడు ఈ రెగ్యులేషన్ని డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఆఫ్ బిల్డింగ్స్ అక్టోబర్ 2024లో ట్రై తీసుకురావడం జరిగింది. కానీ ఇది ప్రస్తుతం ఇది వాలంటరీ బేసిస్ మీద వీఆర్ ఎంకరేజింగ్ అందర్ స్టేక్ హోల్డర్స్, బిల్డర్స్ని కానివ్వండి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, ఇన్ బిల్డింగ్ సొల్యూషన్ ప్రొవైడర్స్ని, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ ద్వారా దగ్గర తీసుకొచ్చి వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు అడాప్ట్ దిస్ ఆన్ అ వాలంటరీ బేసిస్ సో దట్ మన ఎండ్ కస్టమర్కి సర్వీసెస్ ఆర్ అవైలబుల్ అట్ అ రీజనబుల్ రేట్. అండ్ బిల్డర్స్కి కూడా కాస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ప్లానింగ్ స్టేజ్లోనే ఇవన్నీ మనము ముందే ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే మినిమల్ కాస్ట్లో కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు.
ప్రతి అంశాన్ని కూడా ఇంటర్నెట్ వినియోగం అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ సందర్భంలో నెట్ రాకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈజీగా కావడానికి సాంకేతికంగా మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు ఇన్ బిల్డింగ్ ఈ పెద్ద హై రైజ్ బిల్డింగ్స్లో ఇన్ బిల్డింగ్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ఉన్నారు. సో వాళ్ళని నోటిఫై చేయడం కుదిరింది. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇన్ బిల్డింగ్ సొల్యూషన్ ప్రొవైడర్స్ని నోటిఫై చేయడం అయిందనమాట. సో మేము బిల్డర్స్ని, ఇన్ బిల్డింగ్ సొల్యూషన్ ప్రొవైడర్స్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ స్టేజ్లో ఈ ఇన్ బిల్డింగ్ సొల్యూషన్స్ వాళ్ళు ఏంటంటే విదిన్ ద బిల్డింగ్ ఏదైతే హై రైజ్ బిల్డింగ్లో టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళ హెల్ప్ తీసుకుంటే బిల్డర్స్ అట్ అ బేసిక్ కాస్ట్ ఈ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. ఇనీషియల్ స్టేజ్లోనే పెడితే అందరికీ లో కాస్ట్లో ఈ సొల్యూషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కరెక్ట్ కనెక్టివిటీ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి సపరేట్ ఎక్విప్మెంట్స్ వాల్ మౌంటెడ్ ఏదన్నా ఉంటుందా ఏంటి? సెపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్ బేస్మెంట్స్లో ఏదైతే ఉందో దీన్ని మీట్ మీ రూమ్ అంటాం టెక్నికలీ. సో బిల్డింగ్ మీట్ మీ రూమ్ నుంచి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆప్టికల్ ఫైబర్ ద్వారా వాళ్ళ ఇన్పుట్ ఫీడ్ ఇస్తారనమాట ఆ బిల్డింగ్ బేస్మెంట్లో. ఆ బిల్డింగ్ బేస్మెంట్ నుంచి ఇప్పుడు మనం ఒక 50 స్టోరీ బిల్డింగ్ అనుకోండి, ప్రతి 2-3 ఫ్లోర్స్కి ఆ కింద బేస్మెంట్ నుంచి ప్రతి అపార్ట్మెంట్కి ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మొబైల్ ఏదైతే ఫీడ్ ఉంటుందో, మొబైల్ కానివ్వండి, బ్రాడ్బ్యాండ్ కానివ్వండి, ఈవెన్ మన కేబుల్ టీవీ కానివ్వండి, ఆ ఫీడ్ కింద బేస్మెంట్లో ఇస్తాము. తర్వాత ప్రతి ఫ్లోర్లో ఆ ఫీడ్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఈ వాల్స్ ఏదైతే అటెన్యూయేషన్ ఉంటుందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు మనం. ఇది పక్కా అమలు పరచాలని చెప్పి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా, యాక్ట్ ఉందా, లేకపోతే ఏంటి సార్? ప్రస్తుతం ఇవన్నీ వాలంటరీ బేసిస్ మీద అవుతున్నాయండి. బట్ మన బేసికలీ రైట్ ఆఫ్ వే రూల్స్ 2020-23 ఏదైతే యాక్ట్ ఉందో దాని ప్రకారం చూస్తే మనకు ఎక్కడ ఏ సర్వీస్ ప్రొవైడర్కైనా ఆన్ అ నాన్ డిస్క్రిమినేటరీ బేసిస్ వెదర్ పబ్లిక్ ప్లేస్ కానివ్వండి, రెసిడెన్షియల్ బిల్డింగ్ కానివ్వండి, దాంట్లో యాక్సెస్ ఇవ్వాలా. ఇక్కడ ఏంటంటే మేము టెక్నికల్గా ఆ సొల్యూషన్ ఎవరికి ఇబ్బంది పడకుండా అందరికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, సో ఈజ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ డైరెక్షన్లో అందరికీ అవేర్నెస్ తీసుకొస్తే ఆటోమేటిక్గా అది ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తారు అందరూ. డిజిటల్ కనెక్టివిటీ ఆఫ్ బిల్డింగ్స్ అనేది, రేటింగ్స్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది ఎప్పుడు ఆలోచన వచ్చింది? టెలికాం నియంత్రణ సంస్థ దాన్ని ఎప్పుడు దాన్ని ఎప్పుడు ఈ స్కీమ్ తీసుకుంది? ఇది దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ ఎఫర్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఏదైనా కొత్త టెక్నాలజీ తీసుకురానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ మేజర్ మైల్ స్టోన్ January 2017 నుంచి స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు ఫస్ట్ ట్రై హెడ్ క్వార్టర్స్ నుంచి ఫస్ట్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎఫర్ట్స్ తీసుకొని అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి తర్వాత మోడల్ బిల్డింగ్ బైలాస్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రతి స్టేట్ ఆ మోడల్ బిల్డింగ్ బైలాస్ని వాళ్ళు కూడా అమెండ్ చేసి ఇప్పుడు ఆ ప్రతి స్టేట్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో ఉన్నామన్నమాట. టెలికాం నియంత్రణ సంస్థ ఎట్లా సార్ జాతీయ వ్యాప్తంగా అమలు చేయడానికి ఎక్కడెక్కడ శాఖలు ఉన్నాయి, ఎక్కడెక్కడ హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్? మా ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుడుచేరి, ఒడిస్సా ఈ 4 స్టేట్లు మా ఆధ్వర్యంలో ఉన్నాయన్నమాట. సో యాజ్ అ పాలసీ ఏదైతే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఏదైతే పాలసీ తీసుకుంటారో ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అంతా ఈ 4 స్టేట్స్లో మేము ఇక్కడ ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ బిల్డింగ్ సొల్యూషన్స్లో క్రెడై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆ స్టేక్ హోల్డర్స్తో కానీ మేము ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి అందరికీ ఈ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడము, ఇటువంటి కొత్త టెక్నాలజీస్ ఇంప్లిమెంటేషన్ని మేము ఫెసిలిటేట్ చేస్తాం. ప్రతి స్టేట్స్లో ప్రతి స్టేట్ గవర్నమెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్తో ఫేజ్ వైజ్గా ఇండివిజువల్గా వెళ్ళి అందరితో ఇంటరాక్షన్ చేసి ఇటువంటి వర్క్షాప్స్ ఏవైతే ఉన్నావో ప్రతి స్టేట్స్లో ఆర్గనైజ్ చేసి దాన్ని ఇంకా పెద్ద లెవెల్లో తీసుకొస్తే ఇంకా అన్ని ప్లేసెస్లో అందరూ ఆన్ దర్ ఓన్ ఇనిషియేటివ్ అందరు ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంట్రీలో ఉన్న ప్రతి ప్లేస్కి తీసుకుపోవడానికి సహకారం యూస్ఫుల్ అవుతుందండి. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి 5-6 రాష్ట్రాలు చూడాల్సి ఉంటుంది. మీరు ఏ విధంగా అంటే ఒక బిల్డింగ్ వెళ్తున్నా, ఒక హై రైజ్ బిల్డింగ్, ఒక 60-70 ఫ్లోర్స్ లేదంటే 5-10 ఫ్లోర్స్, వాళ్ళకి టెక్నికల్గా ఇవ్వడానికి మీరు ఎట్లా వాళ్ళని రీచ్ అవుతారు? ఎట్లా ఏజెన్సీ ఏమైనా ఉందా ఏంటి? వాళ్ళకు మీకున్న కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎలా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు? అంటే మేము స్టేట్ గవర్నమెంట్స్, బిల్డర్ అసోసియేషన్స్ వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళ ద్వారా ప్లస్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఉంటారు. సో వీళ్ళ ద్వారా మేము మా ఇంటరాక్షన్ అందరితో ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటుంది.
రేటింగ్ అనేది ఇప్పుడు 20 ఏజెన్సీస్ని ట్రై హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ అపాయింట్ చేసింది. సో వీళ్ళ ప్రెజెన్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఉంది. ప్రతి స్టేట్స్లో వీళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. కొంతమంది హెడ్ ఆఫీస్ వేరే వేరే సిటీస్లో ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా ఈ పని చేయడం అవుతుందన్నమాట. భవనాలు నిర్మించే సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగిన చిన్న చిన్న సాంకేతికంగా కొన్ని మార్పులు చేస్తే ఆ భవనంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంటర్నెట్ సులభంగా వినియోగదారుడికి అందుతుందని చెప్పి కూడా ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఇలా చేయడానికే టెలికాం నియంత్రణ సంస్థ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. కెమెరా పర్సన్ రాజు యాదవ్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.